కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా ఈరోజు మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ప్రత్యేక హోదా ప్రస్తావన కానీ లేదా గతంలో పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రైల్వే జోన్ విషయంలో కానీ ఎక్కడా స్పష్టత ఇవ్వకుండా దాటవేత ధోరణిని ఈ ప్రభుత్వం అవలంబించింది. ప్రత్యేక హోదా గురించి అనేక మంది అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకుండా పోవడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. అనేక సంవత్సరాలుగా ఎదురు చూసాం. రైల్వే జోన్ ఏర్పాటు అవుతుంది విశాఖలో అని చెప్పారు. సాక్షాత్తు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈరోజు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు రైల్వే జోన్ విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా దాన్ని ఊసేవెత్తకుండా ఈరోజు బడ్జెట్ ప్రసంగం సాగింది. ఈరోజు ఒకసారి గమనిస్తే బహుశా చాలా రోజుల తర్వాత రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ రెండు కలిపి పెట్టడం జరిగింది ప్రధానమంత్రి గారు. మేము అభిప్రాయపడుతున్నాం రైల్వే బడ్జెట్ పెట్టడం, దాని మీద ప్రతిపక్షాలు కానీ లేదా విమర్శకులు కానీ లేదా దానికి సంబంధించి ఎవరికైతే అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళు దాని మీద విమర్శలు చేయడం, మరలా సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాని మీద మరలా విమర్శలు ఎదుర్కోవడం, ఇవన్నీ లేకుండా ఒకటేసారి ఒకే బడ్జెట్ ప్రవేశపెట్టి అక్కడికి మొత్తం కార్యక్రమాన్ని తుడిచిపెట్టేస్తే పోతుందనేటువంటి ఆలోచన చేశాడు తప్ప అనాదిగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో మిళితం చేసి పెట్టడం అనేటువంటిది సరైనటువంటి కాదు అని చెప్పిన మా అభిప్రాయం. ఈరోజు ఎక్కడా కూడా బడ్జెట్కి సంబంధించి ప్రణాళికేతర వ్యయం అంటే ప్లాన్ నాన్ ప్లాన్ గురించి ప్రస్తావనే చేయకుండా క్యాపిటల్ రెవెన్యూస్ మాత్రం అంటే రాజ్యాంగబద్ధంగా ఏదైతే పెట్టుబడులు ఎంత వస్తాయి, ఆదాయం ఎంత వస్తుంది అనేటువంటిది చూపించాలి. కాబట్టి దానికే పరిమితి అయ్యాడు తప్ప ఎక్కడా కూడా భవిష్యత్తులో ఏ విధంగా ప్లాన్ చేశారు, నాన్ ప్లాన్కి ఎంత కేటాయించారు అనేటువంటిది దానిలో పేర్కొనలేదు. మరొక విషయం, ఈరోజు నోట్ల రద్దు జరిగింది. పెద్ద నోట్లన్నీ రద్దు చేశారు. పెద్ద నోట్లన్నీ రద్దు చేసేటప్పుడు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల మేర నల్లధనం ప్రభుత్వానికి ఆదా కాబోతుంది, ప్రభుత్వానికి 4 లక్షల కోట్ల రూపాయల నల్లధనం మిగిలిపోతుంది, కాబట్టి ఇదంతా కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం భవిష్యత్తులో ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ప్రవేశపెట్టినటువంటి పెద్ద నోట్ల రద్దు అనుకూల ప్రభావం చూపించిందా, ప్రతికూల ప్రభావం చూపించిందా అనేటువంటిది స్పష్టత చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ దాని గురించి మాట్లాడలేదు. అంటే ప్రజలు ఇబ్బందులు పడ్డారు, ప్రజలు అనేక రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు తప్ప దానికి సంబంధించి అనుకూల పరిస్థితులు ఏవి కూడా ప్రభుత్వానికి కలగలేదనేటువంటిది ఈరోజు స్పష్టమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నామంటే 2016-17 సంవత్సరానికి సంబంధించి సవరించినటువంటి అంచనాల ప్రకారం 20.14 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ సమర్పించడం జరిగింది. ఇదే 2016-17-18కి వస్తే 21.47 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటించడం జరిగింది. అంటే కేవలం బహుశా ఎప్పుడూ లేనంతగా 6.6% మాత్రమే ఈరోజు బడ్జెట్ను పెంచి చూపించడం జరిగింది. గతంలో సవరించినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలకి ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి. మీ దగ్గర ఒకవేళ పెద్ద నోట్ల రద్దు వల్ల డబ్బు వచ్చి ఉంటే కేవలం 6.6% మాత్రమే సాధారణంగా పెరగాల్సినటువంటి దానికన్నా తక్కువ పెంచి పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కాబట్టి పెద్ద నోట్ల రద్దు అనేటువంటిది ప్రజల్ని ఇక్కట్ల పాలు చేయడానికి ఉపయోగపడింది తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం ఆశించినటువంటి విధంగా అది సఫలం కాలేదనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక అంశం, ఆర్థిక సర్వే లోక్సభ ముందు పెడితే గ్రోత్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో 2016-17కి 7.1 చూపిస్తే 2015-16లో అది 7.6%గా నమోదైంది. అంటే జీడిపి అనేటువంటిది తగ్గింది. ఇది శుభ పరిణామం కాదు. కాబట్టి జీడిపి తగ్గడానికి కారణాలు ఏమున్నాయనేటువంటిది విశ్లేషించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా స్పీచ్లో కానీ
తర్వాత కూడా చెప్పాడు, రైతులకు సంబంధించి 5 సంవత్సరాలలో రెట్టింపు ఆదాయం చూపిస్తాము అని చెప్పి ఏ విధంగా రైతులకు సంబంధించి మీరు బడ్జెట్లో మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప రైతులకు సంబంధించి 5 సంవత్సరాల్లో రెట్టింపు ఆదాయం ఏ విధంగా చూపించబోతున్నారు? మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం కనీస మద్దతు ధర పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస మద్దతు ధర సంవత్సరానికి 3% పెంచుతామని చెప్పారు. ఈ రోజు ఉండే ఇన్ఫ్లేషన్లో ద్రవ్యోల్బణంలో మీరు కేవలం సంవత్సరానికి 3% పెంచితే మినిమం సపోర్టింగ్ ప్రైసు ఏ విధంగా రాబోయేటువంటి 5 సంవత్సరాలలో రెట్టింపు ఆదాయం, కనీసం ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి చెప్పండి. రెట్టింపు ఆదాయం పక్కన పెడితే ఆదాయం మీరు పెంచేటువంటి 3% కనీస మద్దతు ధర వల్ల ఏ విధంగా పెరిగేదానికి సాధ్యమవుతుందో చెప్పగలరా? కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటిది. వ్యవసాయ పరిమితికి సంబంధించి ఒక్కొక్క రైతుకి 10 లక్షల రూపాయలు పెంచామన్నారు. కానీ చిన్న సన్నకారు రైతులకు సంబంధించి ఆర్బీఐ అనుమతులు ఏదైతే ఉన్నాయో ఈ రోజు వరకు 7.5 లక్షలకే ఉన్నాయి. వాటిని సడలింపు చేయపలా, ఆ సడలింపుల గురించి కనీసం ప్రస్తావించలే. 10 లక్షల రూపాయలు ఇస్తామంటే ఒకవేళ కనుక ఆర్బీఐ కనుక సడలించకపోతే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వచ్చినటువంటి ఏదైతే బెనిఫిట్ ఉందో అది వాళ్ళకి అందేటువంటి పరిస్థితి లేదు. దీని ఫలితం వాళ్ళకి అందేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల మీద నామమాత్రంగా పెంచాడు. 2016-17కి 52,821 కోట్లుంటే 2017-18కి వచ్చేటప్పటికి 58,663 కోట్లు అనేటువంటిది నామమాత్రంగా పెంచినటువంటి పరిస్థితి. అంటే అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో అనార్గనైజ్డ్ లేబర్కి సంబంధించి ముద్రా పథకం ద్వారా 2.4 లక్షల కోట్ల రూపాయలు రుణ సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. మాకున్నటువంటి అనుమానం వల్ల బ్యాంకులు ఏ విధంగా స్పందిస్తాయి అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చాలా వరకు కలవరపెట్టేటువంటి అంశం ఏదైతే తయారీ రంగం ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దారుణంగా పతనమైంది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సూచి ప్రకారం ఇండెక్స్ ప్రకారం 2014 మేలో 183.5 ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తయారీ రంగం ఏదైతే ఉందో 2016 నవంబర్కి వచ్చేటప్పటికి 181.2కి పడిపోయింది. దీనివల్ల పాపం యువకులు కానీ చదువుకున్నటువంటి వ్యక్తులు కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రజలు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దెబ్బతింటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద ఎటువంటి దృష్టి పెట్టామనేటువంటి దాని మీద స్పష్టత లేకుండానే ఈరోజు 3 లక్షల రూపాయలు మించి నగదు లావాదేవీలు ఉండకూడదు అని చెప్పని ప్రకటించడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీని మీద ప్రభుత్వం మరలా పునరాలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పెట్టుబడి గణాంకాలు చూస్తే 2015-16లో 35.41 లక్షల కోట్లుంటే 2016-17కి 35.35 లక్షల కోట్లకు పడిపోయింది. ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దెబ్బతింటుంది, ఒక పక్క పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. దాన్ని బట్టి ఇవి ప్రతికూల పరిస్థితుల్లో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలనేటువంటి దాని మీద ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎక్కడా స్పష్టత లేదు. ఎస్ఐలకు సంబంధించి 53,000 కోట్లు పెట్టాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందకు సంబంధించి 24% పెంచాం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచామని చెప్తున్నారు. మేము ఎక్కడా కూడా పాలసీస్ మీద ఈరోజు మాట్లాడుతున్నాం తప్ప నిధుల మీద మాట్లాడటం లేదు. దానికి కారణం నిధుల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలు ఎస్సీ అభివృద్ధికి ఖర్చు పెట్టింది, ప్రకటించింది, కేటాయించింది. ఎంతవరకు ఖర్చు పెట్టింది? కాబట్టి ఇవన్నీ కూడా అంకెల కారిడిలాగా తయారయ్యాయి. కాబట్టి ఈ బడ్జెట్లో సవరించినటువంటి అంచనాలు వచ్చిన తర్వాత మీరు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారనేటువంటి వివరాల మీద విశ్లేషించుకోవచ్చు. కానీ ఈరోజు స్థూలంగా మేము మాట్లాడేది మీరు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఈరోజు ప్రధానంగా చెప్తున్నాం. దానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడా ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల గురించి ఏ విధంగా అమలు చేస్తారు, ఎంత అమలు చేశాం, ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేటువంటి దాని మీద ఏమాత్రం స్పష్టత ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రాజధాని నిర్మించాలని చెప్పని అసలు రాజధాని నిర్మాణం ఊసే ఎత్తలేదు. రాజధాని నిర్మాణం కానీ రాజధానికి సంబంధించినటువంటి రాకపోకలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కానీ దాని గురించి కనీసం ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి బిట్రగుంటలో చాలా సంవత్సరాలుగా చెప్తున్నారు కోచ్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పని దానికి సంబంధించి మాట్లాడలే. ఈరోజు ప్రత్యేక హోదా అనేటువంటిది వస్తే తమిళనాడు సరిహద్దులో ఉన్నటువంటి జిల్లా మరింతగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రత్యేక హోదా విషయాన్ని కనీసం ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఒక పక్క ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాజధాని నిర్మాణం గురించి మాట్లాడకుండా, విశాఖ రైల్వే జోన్ గురించి కనీసం దాని ఊసే లేకుండా,
రెవెన్యూ లోటు భర్తీ ఉంటే 16,000 కోట్లుంటే కేవలం 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పటికీ 12,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు భర్తీ చేయకుండా, ఇదే విధంగా వెనుకబడినటువంటి జిల్లాలకు సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి ప్యాకేజీ ఇవ్వకుండా, పారిశ్రామిక రాయితీలు అనేటువంటి ఇవ్వకుండా ఈరోజు ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుందనేటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంలో వైఫల్యం చెందింది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ఆహ్వానిస్తున్నాడు, స్వాగతిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ కన్నా ఎక్కువగా పాపం బలాలు చర్చి క్యాపిటల్ గెయిన్స్ వచ్చిందని చెప్పి అందరికీ చెప్తున్నారు. క్యాపిటల్ గెయిన్స్ వల్ల ఎవరికి ఆదాయం వచ్చింది? క్యాపిటల్ గెయిన్స్ అసలు గురించి మాట్లాడుతున్న రైతులకు సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ వర్తిస్తుందా? ఎవరైతే ఈరోజు రైతుల దగ్గర పొలం కొన్నారో వ్యాపారవేత్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళు రేపు అమ్ముకుంటే వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ రాకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప, మినహాయింపు ఉంటుంది తప్ప, రైతులకు సంబంధించి ఎక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో మినహాయింపు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఈరోజు ఎక్కడ సామాన్యుడిని మధ్యతరగతిలో కూర్చొని ఒకటే ఒక అంశం, 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఉండేటువంటి ఆదాయానికి 10% నుంచి 5% తగ్గించి రిబేట్ 5,000 నుంచి 2,000 రూపాయలు తగ్గించేశాడు. అంటే కుడి చేత్తో ఇచ్చి ఎడ చేత్తో ఎత్తేసినట్టుగా. ఎక్కడ స్లాబ్ మారలా. మీరు అందరిని తీసుకొచ్చి ట్యాక్స్ బ్రాకెట్లో పెడతాం, ట్యాక్స్ కట్టించే విధంగా చర్యలు తీసుకుంటాం. మరీ ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాట ఎంత అభ్యంతరం అంటే, పన్నులు ఎగ్గొట్టే సమాజం, పన్నులు ఎగ్గొడుతున్నారు భారతదేశ ప్రజలు, దొంగలో అన్నట్టుగా మాట్లాడడం అనేటువంటిది అది అభ్యంతరకరమైనటువంటి మాట. ఆయన మాట్లాడాల్సినటువంటి మాట కాదు, ఉపయోగించాల్సినటువంటి భాష కాదు పార్లమెంట్లో. కాబట్టి ఏ విధంగా కూడా దేశ ప్రయోజనాలకు కానీ, మరీ ముఖ్యంగా విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు కానీ, ఈ జిల్లాకు కానీ ఏ విధంగా ఉపయోగపడకుండా నిరాశాజనకంగా ఈ బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసి మరలా సరిదిద్దుకొని రేపు కనీసం బడ్జెట్లో జరిగేటువంటి చర్చలోనైనా సరే అందరూ ఒకటిగా నిలబడి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం పైన ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకపోతే చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా రాష్ట్ర ప్రజల ముందు మిగిలిపోతాడు అని చెప్పి తెలియజేస్తూ, ఈ బడ్జెట్ ఏ విధంగా కూడా రాష్ట్ర ప్రజలకు కానీ, జిల్లా అభివృద్ధికి కానీ, జిల్లా ప్రజానీకానికి కానీ ఉపయోగపడేటువంటి విధంగా లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. ఉండదు అని చెప్పేటువంటి దాంట్లో అర్థం లేదు. ఏ రాష్ట్రాలు అయితే అభివృద్ధి చెందాయో వాటికి ప్రత్యేక హోదా అనేటువంటిది కొనసాగింపు ఎవరికి ఉండదు. మనం జీవితకాలం ప్రత్యేక హోదా అడగటం లేదు. ఇప్పుడు ఏదైతే ప్రత్యేక హోదా ఇచ్చి మీరు పారిశ్రామికంగా రాయితీలు ఇస్తారో, దీనికి సంబంధించి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ వస్తాయో, ఎవడైతే వన్ టైం బెనిఫిట్స్ అవైల్ చేసుకుంటాడో, అవైల్ చేసుకున్న తర్వాత జీవితకాలం ప్రత్యేక హోదా ఎవరు అడగరు. కాకపోతే ఏదో ఒకటి తెలియని మాటలో, తెలియకపోయిన మాటలో, తెలిసి తెలియని మాటలో కొత్త కొత్త భాష్యాలు చెప్తా ఎవరైనా సరే ప్రత్యేక హోదా 5 ఏళ్ళు అన్నారు, 10 ఏళ్ళు అన్నారు, 15 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక కాలపరిమితి, నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం ఉంటుంది తప్ప మిగతా వాళ్ళందరికీ ఎత్తేస్తున్నాం కాబట్టి మీకు ఏమనంటే అది ఆ రోజు మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ప్రత్యేక హోదా ఇస్తామని? ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎత్తేస్తాము, వీళ్ళకి తీసేస్తాము, దానికి సంబంధం లేదని చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు.